హాయ్ అండి అందరికీ. కాకరకాయ పొట్టాలు ఎలా చేయాలో చూద్దామా అండి? అంటే కొంతమంది కాకరకాయ ఉల్లికారం అని కూడా అంటారు. ఇదే ప్రొసీజర్‌లో దొండకాయ పొట్లాలు కూడా చేసుకోవచ్చు. కాకరకాయలు నేను మా పెద్దవాడు తింటాము. మా చిన్నవాడు, మా వారు తినరు. అందుకని చెప్పేసి దొండకాయలు చేస్తూ ఉంటాననమాట. ఈ 2 ఒకేసారి చేసుకోవచ్చు కదా మనం. ఇదే ప్రొసీజర్‌లో అందుకని చెప్పేసి 2 చేసేస్తూ ఉంటాననమాట. ముందుగా కాకరకాయలను శుభ్రం చేసుకొని, కాకరకాయలు ఒకవైపు ఇలా ఘాటు పెట్టుకోవాలి. దొండకాయలను గుత్తి వంకాయల్లా కోసుకోవాలి. 2 కలిపి ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉడికిన తర్వాత నీళ్లు తీసేసి పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు. తర్వాత ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుని ఈ కాకరకాయ ముక్కలను నీరు పిండేసి ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లికారానికి అంటే అర కేజీ కాకరకాయలు తీసుకుంటే ఒక 3 పెద్ద ఉల్లిపాయలను తీసుకుని మిక్సీ జార్లో వేసి కారం, ఉప్పు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంటే మరీ మెత్తగా వద్దు. కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఉల్లిపాయల పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించిన పేస్ట్ని కాకరకాయ ముక్కల్లో, దొండకాయల్లో పెట్టి సర్వ్ చేసుకోవాలి. ఈ 2 రకాలు కూడా నేను తింటాను, మా కోడలు తింటుంది. మీరు కూడా చేసుకుని ఎలా ఉందో చెప్తారా? మెసేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.